అది ఒక్కసారి సార్ మధు శర్మ గారు నిజంగా మీరు చూసుకున్నట్టయితే మీతో మాట్లాడదాము మాట్లాడదాం, కానీ ఈ కేసులో ఇలా మాట్లాడతాం అనుకోలేదు. ఫస్ట్ లావణ్య కేసు మీరు అబ్జర్వ్ చేసిన తర్వాత మీకు ఏదన్నా ఫస్ట్ అంటే నార్మల్గా యాజ్ అ లాయర్గా చూసినప్పుడు ఏమనిపించింది మీకు? అరే పాపం ఆడపిల్లని అని చెప్పి అని అనుకున్నారా, లేకపోతే ఏం దాంట్లో మీకు ఏదన్నా ఏమనిపించింది ఫస్ట్? లేదు, రాధాకృష్ణ గారికి ఒక ముఖ్య విషయం తెలుసుకోవాలి. ఇలాంటి కేసెస్ రాగానే ముందు జరిగే ఇది మన దరిద్రం అనే చెప్పుకోవాలి తెలుగు స్టేట్స్ కి. ఎందుకంటానంటే ఈ మాట, ఫస్ట్ మీడియా ట్రయల్ స్టార్ట్ చేసేస్తుంది. అసలు వీళ్ళే మొదలెడతారు. జుడిషియల్ ట్రయల్ జరగాల్సిన ప్లేస్ లో మీడియా ట్రయల్ స్టార్ట్ చేసేసి ముందు అక్యూజ్డ్ గా మగవాడిని ఒక ఫ్రేమ్ చేసేసి, ఇక వాడు అక్యూజ్డ్ వాడు ఇంకా నేరస్తుడిగా ప్రూవ్ అవ్వాలా ఎవరైనా సరే. ఇప్పుడు రాజస్థాన్ గారి కేసు కాకపోతే ఇంకొక కేసు అనుకుందాం, ఫస్ట్ ఒక్క 2 నిమిషాలు. అతను అక్యూజ్డ్ అవ్వగానే అతని ఒక దోషి నిర్దోషి, ప్రపంచంలో ఇంత క్రిమినల్ లేడు, ఇంత నీచుడు లేడు, ఇంత దుర్మార్గుడు లేడు, వీడిని మించిన మీడియా ట్రయల్ ఇక వేసేయడమే నెగిటివ్ మార్క్స్. ఇవాళ ఎలుగెత్తి గొంతెత్తి మాట్లాడే వాళ్ళు లేకపోతే మగవాళ్ళ తరపున ఏం జరుగుతుందంటే ఈ మాఫియాలో ఉన్నటువంటి ఉమెన్ కి బలైపోవాల్సిందే మగవాళ్ళు. దీని మీద నేను శేఖర్ భాషా గారు కొన్ని నెలలుగా ఫైట్ చేస్తున్నాం. ఆయన నాకు కనెక్ట్ అవ్వడము, తర్వాత దాని గురించి మేము మాట్లాడుకోవడం, దీని గురించి మాట్లాడడం, ఆయన కేసు గురించి మాట్లాడడం. ఆ కేసులో అమ్మితే అమ్మాయి కాళ్ళ బేరానికి వచ్చి మళ్ళీ ఇంతవరకు అంతు పొంతలేదు. అంత దారుణమైన స్థితిలో అంటే ఎట్లయినా ఏదో ఒక రకమైన థ్రెటనింగ్ గా బెదిరింప ఏం చేస్తే వసూలు అవుతాయి పైసలు అనే విధంగా వెళ్ళిపోతున్నారు. ఇంకొకటి కూడా చెప్తున్నాను, మన ఇండియాలో ఉన్న దరిద్రమా లేకపోతే ప్లస్సా ఇంకొకటి అయితే లాస్ ఆర్ బయాస్డ్ లాస్ విచ్ ఆర్ వెరీ ఫేవరబుల్ టు ద ఉమెన్. అంటే ఒక రకమైన ఏకపక్షమైన చట్టాలు ఇవి, ఆడవాళ్ళకి ఫేవరబుల్ గా ఉండే ఏకపక్షమైన చట్టాలు. వీటిని యూజ్ చేసుకునే వాళ్ళకన్నా మిస్యూజ్ చేసుకునే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఇది నేను చెప్పిన మాట కాదు, సుప్రీంకోర్టు వారే ఘాటుగా వ్యాఖ్యానించింది. అంతే, చాలా 10% కూడా లేదు శేఖర్ భాష, 10% కూడా లేదు. భాష గారు అన్నట్టు, ఆయన అన్నట్టు, శేఖర్ గారు అన్నట్టు అది 10% కూడా లేదు. ఇంకా లీస్ట్ 1% ఉమెన్ కి జస్ట్ మంచిగా అన్యాయం జరిగిన చోట ఉపయోగపడుతున్నామేమో, మిగిలిన 99% ఆర్ మిస్యూజింగ్. ఓకే, ఇందులో మీడియా ట్రయల్ స్టార్ట్ చేసేసిందండి. రాజ్ తరుణ్ గారిని ఎంత చిత్రీకరించిందంటే అసలు పాతవన్నీ ఈవిడ సైడ్ ఉన్న ఈవిడ ఎక్కడెక్కడ ఏమేం కేసులు పెట్టారు, ఎక్కడెక్కడ ఎఫ్ఐఆర్లు ఉన్నాయి, ఇవన్నీ హైడ్ చేసేసి ఓన్లీ షీ వాజ్ ఇన్ ద కో లివింగ్ ఆర్ ద లివింగ్ విత్ ది రాజ్ తరుణ్ అని చెప్పి ఒక హైలైట్ చేసి దగ్గర ఇప్పుడు మేమిద్దరం బయటికి రానప్పుడు ఒక హైలైట్, ఒక సినారియో తీసేసి ఆయన ఒక దోషి కింద చూపించేసింది సమాజానికి. ఓకే, రావాలి కదా ఇప్పుడు మొత్తం టోటల్ ఫ్యాక్ట్స్ అన్ని బయటకు రావాలి కదా. మీరు కంపేర్ చేయండి, ఎఫ్ఐఆర్స్ కంపేర్ చేయండి. ఆవిడ మస్తాన్ రావు గారి మీద పెట్టిన ఎఫ్ఐఆర్ లో లాస్ట్ ఇయర్ లోనే అందులో ఇన్ డీటెయిల్ గా ఫ్యాక్ట్స్ లో చెప్పారు. మస్తాన్ రావు నన్ను ఫాలో అయ్యారు, ఫాలో అయితే నేను మస్తాన్ రావు లవ్ ని యాక్సెప్ట్ చేశాను, ఎఫ్ఐఆర్ బ్రీఫ్ ఫ్యాక్ట్స్ లో ఉంది. అంటే ఎఫ్ఐఆర్ బ్రీఫ్ ఫ్యాక్ట్స్ ఎక్కడి నుంచి వస్తాయి? ఈవిడ రాసిన కంప్లైంట్ బేస్ చేసుకుని వస్తాయి కదా. అంతే కదా. అంటే ఈవిడ రాసిన కంప్లైంట్ లో మస్తాన్ రావుని యాక్సెప్ట్ చేశారు కదా మీరు, మస్తాన్ సాయిని. మళ్ళీ రాజ్ తరుణ్ ఎక్కడి నుంచి వచ్చాడు? రాజ్ తరుణ్ ఎక్కడి నుంచి వచ్చారు అంటే అప్పటితో మీ లివింగ్ కట్ అయిపోయింది కదా. మీరు చెప్పిన దానికే చూసుకుందాం. మళ్ళీ ఇప్పుడు ఎందుకు రాజ్ తరుణ్ హెరాస్ చేస్తున్నారు అంటే మీడియా ముందుకు కూడా ప్రొజెక్ట్ చేసి షోకేస్ చేసి ఇన్ని చేసాం అని చెప్పి బెదిరింపులకు గురించి ఎడి తిరిగి ఇప్పుడు ఈజ్ అ బడ్డింగ్ స్టార్, ఎదుగుతున్నాడు ఆయన. ఎదిగే స్టార్ పట్టుకొని ఇప్పుడు ఆయన్ని డిమినిష్ ఎడి తిరిగి ఆయన గ్రాఫ్ ను పడేయాలి అని చెప్పి ఇప్పుడు పోర్ట్రే చేస్తే ఇవాళ మళ్ళీ ఒకళ్ళు బయటకు వచ్చి మాట్లాడాక మళ్ళీ మొత్తం యూటర్న్ తీసుకుంది మీడియా మొత్తం. అసలు యాక్చువల్లీ వాట్ ఈజ్ వాట్ ఇందులో ఆపేసారు. ఎన్డీపీఎస్ మీద రిజిస్టర్ అయిన కేసు గురించి మాట్లాడలేదు, ఎక్కడన్నా మీడియా చూపించిందా అన్ని రోజుల్లో? అంటే కొన్ని ఛానల్స్ గుత్తాధిపత్యం వహించి అదే విషయాన్ని ఓన్లీ పదే రాజ్ తరుణ్ వైపు తిప్పేసి అందులో అసలు యాక్చువల్ గా ఆమెడ వైపు ఉన్న ఫ్యాక్ట్స్ ఆపేస్తూ ఇంకా సమాజానికి చూపించకుండా ఇతని మీదే పోర్ట్రే చేసి దే వాంట్ టు గెయిన్ అడ్వాంటేజ్. ఇప్పుడు చూపించలేదుగా, ఎన్డీపీఎస్ లో ఆమె డ్రగ్స్ కేసులో ఉన్నది చూపించలేదు, మస్తాన్ సాయి గారి మీద ఉన్న ఎఫ్ఐఆర్ గురించి మాట్లాడలేదు, అక్కడ యాక్సెప్ట్ చేసింది చూపించలేదు. అంటే అసలు భాగవతాలు బయటకు వస్తాయి కదా. ఇప్పుడు ఆ ఎఫ్ఐఆర్ లో కూడా ఒక విషయం చెప్తాను, ఒక కేసు ఉన్నప్పుడు పూర్వాపరాలు అని చెప్పి ఇక్కడ ఫ్యాక్ట్స్ లోకి వెళ్లకుండా మీడియా ట్రయల్ స్టార్ట్ చేయడం చట్ట విరుద్ధం. ఫ్యాక్ట్ మీడియాగా సార్ ఎఫ్ఐఆర్ పెట్టడానికి పోలీసులు కనీసం చెక్ చేయాలి కదా. అంటే ఈ ఆధార్ కార్డుతోనో ఆవిడ పేరుతోనే ఎక్కడైనా కేసెస్ ఉన్నాయా చూడాలి కదా అని చూస్తే అవును మొత్తం వచ్చేస్తాయి కదా. వీడికి సమాజంలో జరిగే రేప్ అయినా ఆగుతుంది కదా. ఇక్కడ మగాడే రేపు గురవుతున్నాడు, ఆడవాళ్ళు కాదు. క్యారెక్టర్ ఆఫ్ ది కంప్లైనెంట్ ఈజ్ అట్మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఇక్కడ మీరు ముఖ్యంగా గమనించుకోవాలి, కంప్లైంట్ ఇస్తోందంటే కాదు అమ్మాయి, ఆ అమ్మాయి క్యారెక్టర్ ఆఫ్ ది కంప్లైనెంట్ ఈజ్ ఇంపార్టెంట్. ఇలా ఏ క్రిమినల్ కేసులో ఇది ఇంపార్టెంట్ కాదని ఎవరు వస్తారో చెప్పమనండి, ఈ మాట నేను ఒప్పుకుంటాను. ఇది మోడల్స్ ఆఫ్ కంప్లైనెంట్ క్యారెక్టర్ కాదని చెప్పమనండి అని చెప్పి కేసు పెట్టడం. రాజ్ తరుణ్ మీద పెట్టినట్టే మస్తాన్ సాయి మీద. ఇక్కడ కాదు, మీరు గుంటూరు అనుకుంటున్నారు, గుంటూరులో ఈవిడ గుంటూరులో పెట్టింది. బట్ గుంటూరులో పెట్టిన తర్వాత మళ్ళీ హైదరాబాద్ లో షీ టీమ్స్ మన సైబరాబాద్ లో వచ్చి అక్కడ మస్తాన్ సాయి నన్ను మోసం చేశాడు,
నన్ను వాడుకున్నాడు, నన్ను పెళ్లి చేసుకోవట్లేదు అని చెప్పి షీ టీమ్స్ లో పెట్టిన కేసు ఉంది. మీరు ఇంకోటి గమనించారో లేదో, అందులో అదే ఎఫ్ఐఆర్ రాసినప్పుడు ఆవిడ చెప్పింది, నాకు ఉనిత్ రెడ్డి ద్వారా మస్తాన్ సాయి పరిచయం అయ్యాడు, అప్పుడు మళ్ళీ నన్ను మస్తాన్ సాయి ఒక ఫంక్షన్ కి అక్కడ పిలిచారు, మేము వెళ్ళాము, మళ్ళీ అక్కడ లేకపోతే మళ్ళీ నేను వెళ్ళాను, అక్కడి నుంచి మళ్ళీ తర్వాత మళ్ళీ వెళ్ళటం ద్వారా ఉనిత్ రెడ్డి పరిచయం అయ్యి వెళ్ళడం ద్వారా నాకు అతను నా మీద బలాత్కారం చేయిపోయారని చెప్పి కేసు పెట్టారు ఈవిడ. కేసు పెట్టిన ఆవిడ మళ్ళీ ఉనిత్ రెడ్డితో సంబంధాలు ఎందుకు కంటిన్యూ చేశారు, అలాంటి వ్యక్తులతో పరిచయం ఉన్న ఉనిత్ రెడ్డి తోటి? మరి దాని తర్వాత కదా మీకు ఇప్పుడు ఇక్కడ మీకు నార్సింగ్ లో కూడా ఎఫ్ఐఆర్ డ్రగ్స్ కేసు అయింది, ఎందుకు కంటిన్యూ చేశారు? మరి డ్రగ్ పెడ్లర్ హియర్ ఇక్కడ ఏం జరుగుతోంది అంటే ఆంధ్ర పోలీసుల్ని వెరిపుష్పాలను చేసేసి అక్కడ పట్టాభిపురం పోలీసుల్ని మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసి ఇక్కడ సేమ్ స్టోరీ, ఇక్కడ పోలీసు ఏది షీ టీమ్స్ లోకి వెళ్ళి కంప్లైంట్, అది కూడా ఎవరిని తీసుకెళ్లారు తెలుసా? రాజ్ తరుణ్ తోడుగా తీసుకెళ్లి ఇదిగో ఈ మస్తాన్ సాయి నన్ను మోసం చేశాడు, ఇదిగో రాజ్ తరుణ్ నా ఫ్రెండ్ అని చెప్పి అక్కడ కూర్చున్న వీడియో కూడా ఉంటది, అక్కడ షీ టీమ్స్ కి వెళ్ళి మీరు కనుక్కోండి ఇది చేసిందా లేదా. ఎంత అరాచకం సార్! కొన్ని రోజులు వాడు కావాలి, కొన్ని రోజులు వీడు కావాలి, అంతకుముందు ఉనిత్ రెడ్డి కావాలి, అంతకుముందు ఇంకొకళ్ళు కావాలి, ప్రతి సంవత్సరానికి 2-3 సార్లు ఇదే అనమాట. నన్ను పెళ్లి చేసుకో, ఎవడో ఒకటి ఆవిడ పెళ్లి చేసుకోవాలి, భరించాలి, ఎవడైనా సరే దీన్ని ఎట్ట ఉదించుకోవాలని చూస్తారు. ఇంత గయ్యాలి, భయంకరమైన బూతులు, బ్లాక్ మెయిలరు, ఎక్స్ట్రాషనిస్ట్ ఇన్ని ఉన్న మనిషిని ఎవడైనా వదిలించుకోవాలని చూస్తాడు. జస్టిస్ ఫర్ రాజ్ తరుణ్ జరిగి తీరాల్సిందే రాధాకృష్ణ గారు. ఓకే, ఇది 100% జస్టిస్ ఫర్ రాజ్ తరుణ్ జరగాలి. ఎందుకంటే నన్ను కూడా శేఖర్ భాష గారు గత 3-4 రోజులుగా కలిసి మాట్లాడదాం మీడియాలో అన్నా మేము ముందుకు రావట్లేదు. బట్ ఇవాళ చెప్తున్నాను, 100% రాజ్ తరుణ్ కి జస్టిస్ జరిగి తీరుతుంది. ఎందుకంటే ఒకటే మాట చెప్తున్నారు వాళ్ళు, ఇంకొక వర్గం మీడియా ఏం హైలైట్ చేస్తుందంటే అసలు ఈమె పాత భాగవతం గురించి, ఈమె పాత తతంగాల గురించి మీకు అనవసరం, ఇప్పుడు జరిగింది మాట్లాడండి. బట్ దీస్ ఆర్ ది రెలవెంట్. ఒక కేసు ఇంకో కేసు రెలవెంట్ ఉన్నప్పుడు నువ్వెవడి చెప్పడానికి, నువ్వెవడి ట్రయల్ కండక్ట్ చేయండి. దావుద్ ఇబ్రహీం వచ్చేసి వేరే మీద కేసు పెడితే నువ్వేంటని అడుగుతారు కదా. ఇప్పుడు వాళ్ళ ఇష్టం. ఇప్పుడు వాళ్ళు ఎంత స్వతంత్రం అయిపోయిందంటే, మేము ట్రయల్ కండక్ట్ చేసి ఇంకా మా కోర్టులు అక్కర్లేదు, ఇక్కడ మేము డిసైడ్ చేసేసాము, సమాజానికి మేము పోర్ట్రే చేసేసాము అని చెప్పేసి వాళ్ళు ఇష్టానుసారం చూపించడమే, ఇంకొకటి లేదు. అసలు ఫ్యాక్ట్స్ లేదు. ఎన్డీపీఎస్ యాక్ట్ లో ఎఫ్ఐఆర్ ఉంది, అక్కడ మస్తాన్ సాయి మీద ఉన్నది ఎఫ్ఐఆర్ ఉంది, ఇక్కడ మళ్ళీ ఇప్పుడు ఇతని మీద పెట్టింది ఉంది. 22B 10 years, 22B 10 years, అది అప్ టు 10 years. మోర్ దాన్ స్మాల్ క్వాంటిటీ దొరికినట్టు ఆవిడ దగ్గర, మీడియం క్వాంటిటీలో ఉన్నట్టు ఆవిడ. తప్పించుకునే శిక్ష కూడా కాదు, తప్పించుకునేది కాదు. 5 నెలల లోపల ఖచ్చితంగా కోర్టులో ట్రయల్ అవుతుంది. దీంట్లో తప్పించుకునే ఛాన్స్ కూడా లేదు, 1% కూడా లేదు. దాన్ని తప్పించుకోవడానికి పెద్ద డ్రామా ఇదంతా. ఇంకొక విషయం కూడా మీకు చెప్తున్నాను, ఇది ఎవరైతే కవర్ చేసి అప్పుడు ఈ న్యూస్ ని హైలైట్ గా చూపించిన ఛానల్స్ ఏవైతే ఉన్నాయో, తిరిగి అదే ఛానల్స్ మళ్ళీ ఇప్పుడు మాట్లాడుతున్నాయి ఆవిడ వైపు. మళ్ళీ ఆడపిల్ల బయాస్డ్ స్టాండ్ అంటే ఆడపిల్లకి ఏదో జరిగింది అని చెప్పి తప్పుడు సమాచారంతో న్యూస్ ప్రచురిస్తే గనక అది చాలా హైలైట్ అవుతాయి, లక్షల్లో వ్యూస్ వస్తాయి, మాకు యూట్యూబ్ నుంచి ఇన్కమ్ వస్తాయి, శాటిలైట్ టీఆర్పీలు పెరుగుతుందని చెప్పి ఛానల్స్ చేసే బాగోతం దుర్మార్గం. ఇంకొక విషయం కూడా చెప్పాలి సార్, అంటే ఇలా అనుకునే వాళ్ళు లేకపోవచ్చు, కానీ కొంతమంది జెన్యూన్ గా సార్ అయ్యో ఆడుకుతురు అని చెప్పి. నిన్న కరాటే కళ్యాణ్ గారు ఫస్ట్ ఈ విషయం తెలిసి ఆవిడ స్పందించి ఏమని చెప్పారు, ఇది చాలా నీచం అండి, ఆ అబ్బాయిలు ఇలా అమ్మాయిలు వాడుకోవడం అని చెప్పి ఆవిడ కూడా రియాక్ట్ అయ్యారు. తర్వాత ఆవిడ మనం మాట్లాడడం, ఎఫ్ఐఆర్ ఇవన్నీ చూపించిన తర్వాత ఆవిడే వచ్చి లేదండి నేను పొరపాటు పడ్డాను, తను మంచివాడే అనిపిస్తోంది, ఈ విషయం తెలియక ఇవన్నీ దాచిపెట్టి చేస్తే సడన్ గా ఒక ఆడకూతురికి అన్నం జరిగిందంటే ఎవరన్నా కూడా అనుకుంటారు. ఇది 50% ఉంటే ఇది 50% లేదు. ముఖ్యమైన విషయం ఏంటంటే ముందు తెలుసుకోకుండా ఏదంటే స్క్రోల్ చేసేస్తారు. అవును, ముందు ఒపీనియన్ తెలుసుకోకుండా చాలా మంది ఏమంటే వాళ్ళు కనెక్ట్ అయిపోతారు, వాళ్ళకి ఇప్పుడు అన్యాయం జరిగిపోయింది, అందరూ అలాంటి వాళ్ళే అనేది. అలానే ఇక్కడ మా థింగ్ ఏంటంటే వాళ్ళకి అన్యాయం జరగట్లేదు అని కాదు, వాళ్ళ పర్సంటేజ్ తక్కువ ఉంటే ఇలాంటి పర్సంటేజ్ పెరిగింది, ఇవాళ సొసైటీలో పెరిగింది. ఇదంతా మీరు అన్నది చూసారా, ఆడవాళ్ళకి అన్యాయం ఎక్కువ జరుగుతుంది, ఇదంతా వే బ్యాక్, ఇది ఒక 20 years బ్యాక్ ఉంది అంటే, 10 years బ్యాక్ ఉంది, చట్టాలు రాకముందు ఉన్నాయంటే ఒప్పుకుంటాం. కానీ ఎప్పుడైతే ఆడవాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి చట్టాలు తెస్తున్నామో అవి ఎక్కువగా మిస్యూజ్ అవుతున్నాయి, ఆల్రెడీ అయినాయి కూడా, అవుతున్నాయి కూడా. ఇది నేను చెప్పేది కాదు, సుప్రీంకోర్టు వారు స్పష్టంగా చెప్తున్నారు. ఈ కేసు ఇప్పుడు మనం అనుకుంటున్నట్టు మస్తాన్ సాయి మీద పెట్టిన కేసు ఎఫ్ఐఆర్ ఇప్పుడు దాకా అందరూ అనుకుంటున్నారు. అవును, నిన్న నుంచి అనుకుంటా, నేను యాక్చువల్గా యూట్యూబ్ లో అన్నిట్లో కూడా చూపించడం జరుగుతుంది. అవును, మీరు కూడా చెప్పారు. మస్తాన్ సాయి ఒకసారి నాకు మస్తాన్ సాయి ఎఫ్ఐఆర్ కాపీలో అసలు ఏముందనేది ఒక 2 నిమిషాల్లో మీరు అంటే ఏం పెట్టింది అంటే చెప్పండి. ఏం కాదు, రాయల్ అన్నపూర్ణ హోటల్లో రూమ్ నెంబర్ 222 అది వాళ్ళు ఆల్మోస్ట్ అది కేసు. సో ఐఎమ్ లావణ్య అండి, నేను పలానా చోట ఉంటాను, మస్తాన్ సాయి పలానా అంటే సో అది అయిపోయిన తర్వాత
ఇక్కడ స్టేటింగ్ షీ వాజ్ రిసైడింగ్ ఇన్ ద అబౌట్ అడ్రస్. షీ మెట్ ఎ పర్సన్ బై నేమ్ మస్తాన్ రావు త్రూ హిస్ కామన్ ఫ్రెండ్ ఉనిత్ రెడ్డి. ఉనిత్ రెడ్డి ఎవరంటే తెలంగాణలోనే ద మోస్ట్ డ్రగ్ పెడ్లర్, కేసు లేని పోలీస్ స్టేషన్ లేదు. ఓకే, ఆ ఉనిత్ రెడ్డి బాగా పరిచయం నాకు. ఎలా పరిచయం అనేది కూడా ఇంకో ఎఫ్ఐఆర్ లో రాసింది. అదేంటంటే వీళ్ళు ముగ్గురు కలిసి ఒక షార్ట్ ఫిల్మ్ చేశారట. ఈ అమ్మాయి ఇందిరా అండ్ ఉనిత్ రెడ్డి అనే వీళ్ళు ముగ్గురు కూడాను ఆ షార్ట్ ఫిల్మ్ చేసినప్పుడు బాగా పరిచయం. ఆ తర్వాత మా ఇద్దరికి డ్రగ్స్ అబ్యూస్ కన్స్యూమ్ చేయడము, తర్వాత మెల్లగా దాన్ని కొనుక్కొని అమ్మడము, ఇవన్నీ కూడా అలవాటైనాయి అని చెప్పింది ఆ ఎఫ్ఐఆర్ లో. బట్ ఇక్కడ ఉనిత్ రెడ్డి ద్వారా నాకు మస్తాన్ సాయి పరిచయం. మస్తాన్ సాయి పరిచయం అయిన తర్వాత తర్వాత మస్తాన్ సాయి నాతో కొన్నాళ్ళుగా నా వెంబడ పడ్డాడు. అండ్ హీ వాజ్ లవింగ్ హర్ అని చెప్పాట. ఆఫ్టర్ 1 month షీ యాక్సెప్టెడ్ హిమ్. అంటే అక్కడ క్లియర్ గా చెప్పింది ఆవిడే స్టేట్మెంట్. ఆవిడ కంప్లైంట్ బేస్ చేసుకునే కదా ఎఫ్ఐఆర్ బ్రీఫ్ ఫ్యాక్ట్స్ రాసేది. అంటే మస్తాన్ సాయి నన్ను ఫాలో అయ్యాడు, ఫాలో అయిన తర్వాత మస్తాన్ సాయిని యాక్సెప్ట్ చేశాను. ఎఫ్ఐఆర్ డేటెడ్ ఎప్పుడు ఇది 23లోది ఎఫ్ఐఆర్. అంటే 10 సంవత్సరాల నుంచి రాజ్ తరుణ్ తో ఉంటే మరి ఈ ఎఫ్ఐఆర్ ఎందుకు పెట్టావు మస్తాన్ సాయి మీద? మస్తాన్ సాయిని యాక్సెప్ట్ చేసావు కదా. ఇక్కడ యాక్సెప్ట్ చేసిన తర్వాత ఏం చేస్తావు? ఎలా కేసు పెడతావు, ఎలా ఎఫ్ఐఆర్ పెడతావు? యాక్సెప్ట్ చేసిన తర్వాత ఇప్పుడు వచ్చి మళ్ళీ రాజ్ తరుణ్ మీద పెడుతున్నావు. పెళ్లి చేసుకుంటా నన్ను ఇచ్చేసుకుంటా మోసం. ఏం పెట్టింది ఆయన మీద? ఏ సెక్షన్స్ మీద కేసు చెప్తాను. బట్ మొత్తానికి ఉనిత్ రెడ్డి ద్వారా నాకు మస్తాన్ సాయి పరిచయము. మస్తాన్ సాయి నాతో 4 రోజులు నా వెంబడపడ్డ తర్వాత ఐ యాక్సెప్టెడ్ హిమ్. ఓకే, సో ఇది మేబీ అరౌండ్ 2022 డిసెంబర్ ఆ టైంలో జరుగుండొచ్చు. ఓకే, అప్పటికి భాస్కర్తో రిలేషన్ లో ఉన్నట్టుగానే ఆవిడ కంప్లైంట్ ద్వారా మనకు అర్థమవుతుంది. అయితే ఇప్పుడు దీని ప్రకారం ఓకే, మస్తాన్ సాయి నువ్వు లవ్ యాక్సెప్ట్ చేసావు అంటే దాని అర్థం ఏంటి? ఇదర్ మల్టిపుల్ పార్ట్నర్స్ నీకు అలవాట, లేదు నీ లైఫ్ లో ఎవరు నువ్వు కర్సైన దాని అయితే ఒక నేను వదిలేసి ఇంకోటితో ఉన్నా, అది కూడా చెప్పాలి. అవును, ఇంకా క్లారిటీ ఇస్తాను. ఓకే, యాక్సెప్టెడ్ హిమ్ అండ్ ఫ్రమ్ దెన్ దే బోత్ మీట్ ఇన్ హర్ హోమ్. రాజ్ తరుణ్ చెప్పినట్టుగానే ఇది యాక్చువల్ మీరు గమనిస్తే హర్ హోమ్ అంటే ఏంటి? కోకాపేటలో రాజ్ తరుణ్ విల్లాలో ఆవిడ పైన ఉండి ఈ డ్రగ్స్ బ్యాచ్ అంతా వేసుకొచ్చి నాన్న అల్లరి చేస్తుందండి అని చెప్పాడు కదా రాజ్ తరుణ్. అదే ఇదనమాట. సో ఆవిడ ఈయన తీసుకొచ్చి రెగ్యులర్ గా ఉంటుంది అనమాట. సో హర్ హోమ్ అండ్ వెన్ షీ గో టు హిస్ ఫ్లాట్ ఆల్సో. ఈయన మస్తాన్ సాయి ఫ్లాట్ కూడా వెళ్ళి చాలాసార్లు గడిపి వస్తూ ఉన్నాను అని చెప్పింది అనమాట. లేటర్ షీ గాట్ టు నో వెన్ షీ వెంట్ టు హిస్ ఫ్లాట్ షీ గాట్ టు నో హీ వాస్ మ్యారీడ్ యాజ్ వెల్. మస్తాన్ సాయికి పెళ్లి అయిందని తెలిసింది అనమాట. ఓకే, ఇక్కడ వినండి హఠాత్తుగా. దెన్ షీ క్వశ్చన్డ్ హిమ్. నీకు పెళ్ళైందా నాకు ఎందుకు చెప్పలేదు, నన్ను మోసం చేసావు అని చెప్పి షీ క్వశ్చన్డ్ హిమ్. అంటే దీని అర్థం ఇక్కడ మీరు మనం గమనించాల్సింది ఏంటంటే ఒక పెళ్ళైన అమ్మాయి అమ్మాయి అనుకో, నన్ను మోసం చేసావు, నీకు పెళ్ళిందని చెప్పలేదు, నాకు పెళ్లి కాకపోతేనే కదా నువ్వు నన్ను మోసం చేశావు, నాకు నిన్ను పెళ్లి చేసుకునే ఒపీనియన్ ఉంటే కదా నువ్వు నాకు పెళ్లి చేసుకునే విషయం నాకు ఎందుకు దాచావంటాను. ట్విస్ట్ ఏంటంటే అప్పటిదాకా నేను కోలివింగ్ ఉన్నా అంటుంది కదా, మరి ఇప్పుడు మనకి అదే చెప్తున్నా. దిస్ ఇట్ సెల్ఫ్ ప్రూవ్స్ దట్ షీ ఈస్ నాట్ మ్యారీడ్ ఆర్ నాట్ ఎట్ ఆల్ ఫీలింగ్ దట్ షీ ఈస్ మ్యారీడ్. మ్యారీడ్ అంటే క్రతువు గీతు జరగలేదు, మేము ఇన్నాళ్ళు కలిసి ఉన్నాం కాబట్టి మ్యారేజ్ గా పరిగణించేయాలంట. నిజంగానే ఈవిడే మనం పరిగణించడం కాదు, కోర్టు పరిగణించాలి. ఈవిడ న్యాయం ప్రకారం ఈవిడ మ్యారేజ్ అని పరిగణించి ఉంటే ఆయన మస్తాన్ సాయిని ఎందుకు నిలదీస్తున్నావు ఆయనకి పెళ్లి అయిందని? తప్పు. నువ్వు కూడా పెళ్ళి ఉన్నావు కదా. ఖచ్చితంగా ఏ ఆడపిల్ల పెళ్ళైన ఆడపిల్ల నీకు పెళ్ళైందని నిలదీదు కదా. సో నీకు పెళ్లి కాలేదు అనుకున్నావు కాబట్టే మస్తాన్ సాయిని నిలదీసావు. మస్తాన్ సాయిని నిలదీసినప్పుడు he accepted and apologized to her. ఆయన పాప అయ్యో సారీ తప్పు అయిపోయిందని చెప్పట. సరే అని చెప్పి ఇవి క్షమించి దెన్ కంటిన్యూ చేశారు రిలేషన్. కొన్నాళ్ళ తర్వాత he invited her to his sister's marriage on 22/3/23 అంటే మార్చి 2023లో 22వ తేదీ మార్చి 22వ తేదీన వాళ్ళ చెల్లెలి పెళ్లి జరిగింది గుంటూరులో. పిలిచాడు మస్తాన్ సాయి. పిలిచినప్పుడు she came to Guntur and stayed at Royal Annapurna Hotel room number 217. అక్కడ 217 రూమ్ లో వీళ్ళిద్దరూ ఉన్నారు. ఓకే, అక్కడ నుంచి 31వ తేదీ వరకు ఉన్నారు. మధ్యలో ఒక రోజు ఏదో పోయి ఇచ్చారు. ఈ 10 రోజులు వీళ్ళిద్దరు అక్కడ కలిసి ఉన్నారు. ఇవి కనీసం పెళ్లికి కూడా వెళ్ళాల, అక్కడే ఉండి అక్కడే గడిపారు 10 రోజులు. ఓకే, ఇక్కడ మీకు లావణ్యకి చేయాల్సిన ఇంకొక న్యాయం గురించి కూడా మాట్లాడతాను నేను. ఓకే, సో బేసికల్లీ రాజ్ తరుణ్ మాల్వి మల్హోత్రా తోటి ఎక్కడో లివింగ్ లో హోటల్లో రూమ్ లో ఉన్నాడండి, మీరు వెళ్ళి పట్టుకోండి, ఎంత దారుణం అండి, అతను ఇంకో అమ్మాయితో హోటల్ రూమ్ లో ఉండడం ఎంత నీచం అండి, ఎంత దాని ఎఫ్ఐఆర్ పెట్టుకోండి. అది ఉన్నాడో లేదు ఎవరికి తెలియదు, ఈవిడ కట్టుదల చెప్తుందో లేదు, లేకపోతే ఈవిడ స్టోరీలో వాళ్ళిద్దరిని ఊహించుకొని చెప్తుందో లేదో తెలియదు. బట్ ఒకవేళ నిజంగానే ఉన్నారనుకుందాం, దీని ప్రకారం తప్పు కాదు కదా.
నువ్వు చేస్తే చమత్కారం, ఏం చేస్తే బలాత్కారం కాదు కదా. సో అదే చెప్తున్నాను. షీ కేమ్ బ్యాక్ టు గుంటూరు, అది ఉంది. తర్వాత ఆన్ 31st మార్చ్, కరెక్ట్గా 31 మార్చ్ అకాడమిక్ ఇయర్ ఎండింగ్ అనమాట. ఆ 31 మార్చ్ 2023లో పొద్దున్న 6 గంటల టైంలో మస్తాన్ రావు కేమ్ అండ్ బీట్ హెర్ విత్ హిస్ హ్యాండ్స్ బ్రూటల్లీ, స్కోల్డింగ్ హెర్ విత్ ఫిల్తీ లాంగ్వేజ్. బూతులు తిట్టాడు, నన్ను కొట్టాడు, అండ్ ట్రై టు కిల్ హెర్, చంపడానికి ప్రయత్నించాడు, అండ్ కమిటెడ్ రేప్ ఆన్ హర్ ఫోర్స్ఫుల్లీ. అంటే 10 రోజులు నువ్వు శుభ్రంగా సంసారం చేసి 9 రోజులు సంసారం చేసి నవరాత్రులు అయిపోయాక దశవరాత్రిన సడన్ గా ఏదో గొడవ అయితే ఇద్దరికి, ఇప్పుడు బేసికలీ ఈవిడ ఫ్రస్ట్రేషన్ మనం ఆడియోలో అంతా విన్నాం, ఎంత ఇదిగా మాట్లాడుతుందో. అలాగే రెచ్చగొట్టే లెవెల్లో మాట్లాడితే ఐఎమ్ నాట్ ఎ టామీ, ఐఎమ్ టైగర్ అని ఉంటాడు. బస్ ఇప్పుడు రాజధాని అయితే కొట్టినా కొట్టించుకుంటాడు, తిట్టినా తీర్చుకుంటాడు, అమాయకుడు పాపం భయస్తుడు అలా ఉన్నాడు. బట్ మస్తాన్ సాయి అలా కాదు కదా, తిరగబడి కొట్టినట్టున్నాడు. ఈవిడ కొట్టింది, ఆయన కొట్టారు, ఇద్దరు కొట్టుకున్నారు, గొడవ అయింది. అయిన తర్వాత ఏమైంది, 10 రోజులు సంవత్సరం అంతా పోయింది. 11వ రోజు పోయి పోలీస్ స్టేషన్ లో రేప్ కేసే కదా పెట్టింది. మరి మస్తాన్ సాయి మీద పెట్టింది రేప్ కేసే. అంటే 10 రోజులు నువ్వు చేసింది ఏమిటమ్మా? 10 రోజులు మామూలు రేపు. ఇప్పుడు అంటే మాట్లాడే వాళ్ళు లేరు, అడిగే వాళ్ళు లేరు అనుకుంటే ఎన్ని ఎఫ్ఐఆర్లు అయినా, ఎన్ని స్టేషన్స్ లో అయినా మా ఇష్టం, మేము గమనిస్తే మస్తాన్ సాయిది కూడా నిజంగా మీరు గమనిస్తే మస్తాన్ సాయిది కూడా తప్పు లేదు. ఎందుకంటే ఆవిడే క్లియర్ గా వచ్చి చెప్పింది, టీవీ ముఖ్యంగా ఆర్టీవీలో మీరు ఇంటర్వ్యూ చేసి, మస్తాన్ సాయికి నాకు ఇది చిన్న గొడవ అనేది ఏం లేదండి, మేము కాంప్రమైజ్ అయిపోతాం. సో నీకు చిన్న గొడవకి, నిజంగా చిన్న గొడవ ఏది, దానికి పోలీస్ స్టేషన్కి వెళ్ళి రేపు కేసు పెట్టి వాళ్ళని తప్పుదో పట్టించడం కదా పోలీస్ స్టేషన్కి. అంతే కదా, నువ్వు ఇద్దరు కలిసి మీరు సాల్వ్ చేసుకునేది అయితే పోలీస్ స్టేషన్. 10 రోజులు రూమ్ లో ఉన్నారు, హాయిగా సుఖంగా ఉన్నారు, సంసారం చేశారు, అంతా అయిపోయిన తర్వాత ఒక రోజు ఏదో చిన్న గొడవ అయితే పోయి రేపా. అది ఆవిడ మెంటాలిటీ. అంటే నాతో ఏదన్నా గొడవ పెట్టుకుంటే నేను పోలీస్ కేసు పెడతా, నిన్ను చట్టాలను మిస్యూజ్ చేసుకుంటా. అవును, అది ఫస్ట్ చట్టాలను మిస్యూజ్ భయపెట్టడం, ఇంకోటి పోలీసులు. సేమ్ మస్తాన్ సాయి కేసులో ఏదైతే జరిగిందో సేమ్ రాజ్ తరుణ్ లో జరిగింది అని చెప్తారు మీరంతా. కాకపోతే రాజ్ తరుణ్ పాపం ఆ మాత్రం కూడా గొడవ పడలేదు, అంతే, అమాయకమైన వ్యక్తి. ఓకే, సో అక్కడ అయిపోయింది. నేను చెప్తున్నా కదా ఈ విషయంలో, నేను అందుకే అంటాను, రాజ్ తరుణ్ కామ్ గా ఉన్నాడు, మస్తాన్ సాయి టైగర్, ఈజ్ నాట్ ఎ టామీ, ఐఎమ్ టైగర్ అనుకున్నాడు, కొట్టాడు. కొట్టిన తర్వాత నన్ను కొడతామని చెప్పి ఆ దెబ్బలు గిబ్బలు చూపించుకుంటూ వెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది. ఆ పోలీస్ స్టేషన్లో రామ్మా, మేము ఉంది దానికి మోసపోవడానికి పోలీసు ఏదైతే లావణ్య అక్కడ ఇక్కడ ఒక అద్భుతం. చెప్పండి శేఖర్, ఒక మంచి జోక్ ఒకటి చెప్తాను. చెప్పండి. తర్వాత రోజు వెళ్ళి కేసు పెట్టింది, 1-2 తేదీలు. అయితే పాపం పోలీసులు కరెక్ట్గా డేట్ని గమనించుంటే, ఈ అమ్మాయి పాపం ఏప్రిల్ ఫుల్ ఆడుకోవడానికి వచ్చింది వాళ్ళతో, ఏప్రిల్ 1వ తేదీ. నెక్స్ట్ వాళ్ళు పాపం సీరియస్ గా అనుకుని కేసు పెట్టేశారు. ఇప్పుడు పాపం అమ్మాయి ఏం చెప్తుంది, లేదండి అంతా అవుతుంది మీ ఫ్రెండ్స్ అన్ని. అంటే పాపం పోలీసులు, అయ్యో మీరు ఏప్రిల్ ఫుల్ ఆడారు, మాకు ముందే చెప్పాలి కదండి, మేము సీరియస్ గా తీసుకుని ఇన్ని సెక్షన్లు ఇన్ని కేసులు పెట్టుకుని మీకోసం మా టైం అంతా వేస్ట్ చేసుకుని, మాకు బోర్డు దొంగలు పట్టుకునేది ఉంది, డ్రగ్స్ ఉంది, ఇన్నే ప్రపంచాలు ఇవన్నీ మానేసి పాపం మీకు అన్యాయం జరిగిపోయింది ఆడుకూతురికని మీరు ఇంత టైం వేస్ట్ చేస్తూ మీరు ఇప్పుడు అంటే చెప్పేది మాకు అని చెప్పి పాపం మేము వెర్రి పుష్పాలు అయ్యాను, ఇప్పుడు బాధపడతారు వాళ్ళు. అంతేనా? అంతే కదా. ఆంధ్ర పోలీసులు అంటే అంత చులకన అయిపోయింది వీళ్ళకి. ఇప్పుడు అదే ఇక్కడ జరుగుతోంది. ఇక్కడ పోలీస్ తో పాటు మీడియా కూడా వెర్రి పుష్పాలు అయిపోయి ఆయన చెప్పినవన్నీ నమ్మేసి కెమెరాలు వేసుకుని వెళ్ళిపోయి, ఒక డ్రగ్ ఎడిక్ట్, డ్రగ్ పెడలరు, డ్రగ్ అబ్యూజరు, డ్రగ్ అబ్యూజ్ చేసి బూతులు తిట్టేది, ఇన్ని చేసేది, ఎవడన్నా సరే మాట వినకపోతే వాడి మీద రేప్ కేసు పెట్టేది, సంసారం చేసేసి వాడితో కాపురాలు చేసి ఒకటితో ఉంటూ ఇంకోటితో ఉంటూ వాళ్ళ మీద మళ్ళీ కేసులు పెట్టి వాళ్ళని ఇది చేసి అంతా చేసి ఇట్లాంటి వాళ్ళని నువ్వు కూర్చోబెట్టి ఇంటర్వ్యూలు ఇస్తున్నావే, మీకు దండం అంటారా? నిజంగా అంటే తెలియక చేశారు కొంతమంది. పాపం ఆడుకూతురు అన్యాయం జరిగిపోతుందంటే ఎవరైనా ముందుకు వస్తారు. కానీ నేను అనేది ఏంటంటే, ఒకసారి వాస్తవాలు చూసుకోకుండా కళ్ళ ముందు కటిక నిజం, కానలేని గుడ్డి జనం. వాస్తవం ఇందులో ఏది గమనించలేదు సార్. జనంలో కూడా ఒకనొక టైంలో సింపతి వచ్చింది. దగ్గరగా రాజ్ తరుణ్కి 5 years శిక్ష పడుతుందని చెప్పి ఎవరైతే ఆ అమ్మాయి కేసు వాదిస్తున్న కళ్యాణ్ దిలీప్ శంకర్ మాట్లాడారు. లీగల్ గా మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి అని చెప్పి అంత గట్టిగా మాట్లాడుతున్నారు వాళ్ళు. అంటే మీరు యాజ్ ఏ లాయర్ గా అంటే మీరేం చెప్తారు? అంత గొప్ప ఆధారాలు, రాజ్ తరుణ్ 5 సంవత్సరాలు లోపలికి వెళ్ళి ఆధారాలు వాళ్ళ దగ్గర ఏమున్నాయి? సింపతి క్రియేటెడ్ అంటే ఇట్స్ సైకలాజికల్ ఇంపాక్ట్ అండి. ఇప్పుడు నేను ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక పెన్ను తీసుకెళ్లాను లేదో నాకు గుర్తులేదు, ఒక 2 రోజులు అయ్యాక మీరు 4 సార్లు 5 సార్లు ఫోన్ చేసి
సార్ పెన్ను మీరే తీసుకెళ్లారు అంటే ఏమవుతుంది? ఓకే, నేను తీసుకెళ్ళానేమో అనుకుంటాను. అంటే నిన్నటి అప్డేట్, నిన్నటి వరకు ఇది ఒకటే దొరికిన సాక్ష్యం మనకి. ఏంటి ఇతని మీద మస్తాన్ సాయి మీద ఉన్నది. మీకు ఇంకా అంటే మస్తాన్ సాయి కాల్ వింటే అక్కడ మస్తాన్ సాయి ఏం చెప్పాడంటే ఆడియో వాళ్ళ టీవీ ఛానల్లో మాట్లాడిన కాల్లో మస్తాన్ సాయి రాస్తాన్ని తినే నాకు ఇంట్రడ్యూస్ చేసిందండి. ఏమని చెప్పిందంటే రాస్తారు నా హస్బెండ్ అని చెప్పింది అని చెప్పాడు అనమాట. సో అంటే ఎందుకు అబద్ధం చెప్పుంటాడు? ఎందుకంటే ఈవిడ నీ మీద పెట్టిన కేసులు అన్ని తీసేస్తాను, నువ్వు ఇట్లా ఉండు అని. అది క్లియర్లీ చిన్నపిల్లడికైనా అర్థమైపోతుంది. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనం అది తప్పు అని చెప్పి ప్రూవ్ చేసే ఒక అద్భుతమైన విషయం ఏంటంటే ఇక్కడ దీంట్లో మస్తాన్ సాయి నీకు పెళ్ళిందని నాకు ఎందుకు చెప్పలేదు అని చెప్పి ఏడ్చింది అని చెప్పి రాసింది కదా. మరి మస్తాన్ సాయికి ముందే ఈ విషయం తెలుసుంటే నీకే పెళ్ళైంది కదా, నన్ను ఎందుకు అడుగుతావు, నువ్వు నీ పెళ్ళైన ఉల్తా చోర్ కొత్త ఆట అన్నట్టు ఒక దొంగ కదా. అవును, అడగడు కదా. అంటే అప్పుడు అమ్మాయి చెప్పలేదు అసలు ఈ హోల్ సినారియోలో లొంగిపోయి పాపం నువ్వేం చెప్తే కేసులు తీసుకుంటే వాపస్ తీసుకుంటే చాలు అన్నట్టుగా బిహేవ్ చేస్తారు. ఇది నెక్స్ట్ అప్డేట్ చెప్తా, అసలు చాలా ఇంపార్టెంట్ సార్. ఇది కూడా అసలు ఈ విషయం మొత్తంలో మోసపోయింది ఇద్దరే మనుషులు, పోలీసులు రాస్తారును, ఇంకోటి మస్తాన్ సార్ ఆబ్వియస్లీ పోయాడు. మస్తాన్ ఈజ్ విక్టిమ్. మీడియా కూడా ఇప్పుడు నలుగురు అయ్యారు. మనం ఇద్దరు అనుకున్నాం, ఇప్పుడు మాట్లాడుకుంటూ మనం ఇద్దరు మనుషులే అనుకున్నాం, ఇప్పుడు నలుగురు అయ్యారు. నలుగురు మోసపోయారు, పోలీసులు మోసపోయారు, మీడియా మోసపోయింది, రాస్తారని మోసపోయాడు, మస్తాన్ సాయి మోసపోయాడు. అక్కడ ఆంధ్ర పోలీసుల్ని ఇది చేసిన తర్వాత ఇక్కడ మన తెలంగాణ పోలీసులు ఒక రకంగా కొంచెం అలా కాల ఆంధ్ర పోలీసులు ఏం జరిగింది అంటే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఇంకా బాగా తీరట్లా, నన్ను కొట్టావు కదా ఆ రోజు, నీ సంగతి చెప్తా అని చెప్పి ఇక్కడ మన షీటీమ్స్ లో కంప్లైంట్ చేసింది. ఈ ఫోటోలు ఇవన్నీ మళ్ళీ తీసుకెళ్లి వీడియో నన్ను వాడుకొని మోసం చేశాడు, సెక్షన్ 493. ఇది మనకి ఇది మనకి వచ్చే సెక్షన్. మామూలుగా ఎవరైనా సరే జీతం తీసుకొని బతుకుతారు, కొంతమంది బిజినెస్ చేసుకొని బతుకుతారు. ఈ గవర్నమెంట్ కల్పించిన సరికొత్త ఉపాధి పథకాన్ని మనం వాడుకోకపోతే ఎట్లా అని చెప్పి సెక్షన్ 493 వాడుకొని మోసం చేశాడు అని చెప్పి వెళ్ళి మళ్ళీ ఇక్కడ షీటీమ్స్ లో కంప్లైంట్ చేస్తే వాడిని పిలిపిస్తారు కదా. పిలిపిస్తే అయ్యా ఇది ఆల్రెడీ అక్కడ గుంటూరులో పెట్టింది నా మీద కేసు అని వాళ్ళకి చెప్పిన తర్వాత పిలిపించారు. ఈవిని పిలిపించినప్పుడు ఈవిడ రాజ్ తరుణ్తో సహా వెళ్ళిన ఫుటేజ్ మీకు అక్కడ దొరుకుతుంది. షీటీమ్స్ నార్సింగ్ పోలీసులు మీరు డైరెక్ట్గా ఇప్పుడు ఇవన్నీ వింటుంటే వెళ్ళి ఎంక్వైరీ చేయండి. డైరెక్ట్గా వాళ్ళు చెప్పారు, పెద్ద లాయరు దిలీప్ శంకర్ గారు చెప్పారనో ఇంకా అన్ని నిజాలు అయిపోవు, మీరు వెళ్ళి కాస్త ఫ్యాక్ట్స్ చెక్ చేసుకోండి. ఆవిడ వెళ్ళి అక్కడ ఆ పోలీస్ స్టేషన్లో రాజ్ తరుణ్ తీసుకెళ్ళడానికి కారణం ఏంటంటే రాజ్ తరుణ్ పెద్ద స్టార్ కదా, కొంచెం పరపతుంటుంది, తొందరగా మూవ్ అవుతుంది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత రాజ్ తరుణ్ ఎట్లా అంటే రాజ్ తరుణ్ నా ఫ్రెండ్ అండి చాలా ఏళ్ల నుంచి, వినండి, రాజ్ తరుణ్ నా ఫ్రెండ్ చాలా ఏళ్ల నుంచి అని చెప్పిన మాట వాస్తవమా కాదా? ఓకే, ఇది ఆవిడ స్టేట్మెంట్ మీకు షీటీమ్స్లోనే దొరుకుతుంది. వెళ్ళి పోలీసులు ఎంక్వైరీ చేయండి, నార్సింగ్ పోలీసులు. ఓకే, చెయ్యకుండా మాకు ఏం సంబంధం లేదండి మేము ఇట్లాగే పెడతా ఉంటే ఏదో ఒక రోజు జనాలు మగాళ్ళందరూ తిరగబడి పోలీస్ స్టేషన్ మీద రాళ్ళేసి కూడా చెప్తున్నాను ఇలా.